హాయ్ హలో ఏం చేస్తున్నారు అందరూ? ఈరోజు అయితే సంకటహర చతుర్థి కదా, సండే ఏప్రిల్ 5th. ఇది ఈవినింగ్ మినీ వ్లాగ్ అనమాట. ఈవినింగ్ పూజ అయితే చేసేసుకున్నాను. ఇంకా టెంపుల్కి వెళ్దామని చెప్పి టెంపుల్లో ప్రసాదం ఇద్దాము అని చెప్పి శనగలు అయితే మార్నింగ్ నానబెట్టుకున్నాను అనమాట. ఇంకా బాయిల్ చేసుకొని అవి తిరగమాత వేసేసుకొని దేవుడికైతే ప్రిపరేషన్ చేసేసుకున్నాను గుళ్ళో పంచడానికి. ఇది నెలకి ఒక్కసారి వస్తుంది కదా, మా కాలనీలో కంపల్సరీగా వెళ్తానన్నమాట. అభిషేకానికి అటెండ్ అవుతాను. ఈవినింగ్ 7 to 8 అభిషేకం ఉంటుంది. ఇంకా వెళ్ళినప్పుడు ప్రసాదం అయితే కంపల్సరీగా తీసుకెళ్తాను. అక్కడ చాలామంది తెస్తారు ప్రసాదాలు. సో అందుకని నేను అలవాటు అయితే చేసుకున్నాను, ప్రసాదం తీసుకెళ్తూ ఉంటానన్నమాట. ఇక్కడ ఎక్కువ తమిళనాడులో అందరూ అన్నిట్లో కొబ్బరి అయితే మిక్స్ చేస్తారు. ఇంకా నేను కూడా కొబ్బరి మిక్సీ వేసేసి ఆ శనగల్లో అయితే మిక్స్ చేశాను. ఒకసారి ఇలా చేసుకొని చూడండి, టేస్ట్ అయితే బాగుందనిపించింది నాకు. మీలో ఎంతమంది సంకటహర చతుర్థి పూజ అయితే చేసుకుంటారు, గుడికి అయితే వెళ్తారు? నాకు ఇక్కడికి వచ్చిన తర్వాతే ఈ విశిష్టత అనేది తెలిసిందనమాట. సంకటహర చతుర్థి విశిష్టత 2 years నుంచి అయితే నేను మంచిగా వెళ్తున్నాను అనమాట. ప్రతి నెలలో నాకు కుదిరినప్పుడల్లా ఇంకా పూజకి బాక్స్లో అయితే పెట్టేసుకున్నాను ప్రసాదము. ఇంకా అక్కడ సుబ్రహ్మణ్య స్వామి కూడా ఉంటారు, అందుకని చెప్పి 2 కొబ్బరికాయలు అయితే పెట్టేసుకున్నాను. థ్యాంక్ యూ.